నమస్కారం. మనం రోజు చూసే, అనుభవించే చాలా సింపుల్ విషయాల వెనక ఒక పెద్ద సైన్స్ దాగి ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దానికోసం మనం కాస్త నీటి లోతుల్లోకే వెళ్లాల్సిందే. పదండి. సరే, మీలో చాలామందికి ఈ అనుభవం ఉండే ఉంటుంది. స్విమ్మింగ్ పూల్ లోపలికి అలా లోతుగా వెళ్తున్నప్పుడు చెవులు గట్టిగా పట్టేసినట్టు అనిపిస్తే కదూ. ఆ ఒత్తిడి, ఆ ప్రెషర్ ఎప్పుడైనా అనుకున్నారా అసలదెక్కడ్నించొస్తోందని? దాని వెలకున్న సైన్స్ ఏంటో ఈరోజు మనం చూసేద్దాం. ఓకే, ఈ పీడనం వెనుకున్న రహస్యాన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న థాట్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం. అంటే ఒక ఆలోచన ప్రయోగమన్నమాట. నిజమైన స్విమ్మింగ్ పూల్ని కాసేపు పక్కన పెట్టి ఒక సింపుల్ మోడల్తో స్టార్ట్ చేద్దాం. ఈ కథలో మన హీరో ఎవరంటే ఒక ఊహాజనిత ద్రవస్థూపం. ఈ ప్రయోగానికి మనకు రెండు విషయాలు కావాలి. మొదటిది ఒక కంటైనర్, అంటే ఒక పాత్ర. రెండవది అందులో నిండుగా ఉన్న ఒక ద్రవము. ఏ ద్రవానికైనా ఒక ముఖ్యమైన లక్షణముంటుంది. అదే దాని సాంద్రత లేదా డెన్సిటీ. సైన్స్లో దీన్ని మనం రో అనే గ్రీక్ లెటర్తో చూపిస్తాం. సింపుల్గా చెప్పాలంటే ఆ ద్రవం ఎంత చిక్కగా ఉందో చెప్పే కొలత ఇది. ఇప్పుడు చూడండి, ఆ కంటైనర్లోనే మొత్తం ద్రవం మీద పనిచేసే బలాలను లెక్కించడం చాలా కాంప్లెక్స్. అందుకే దాన్ని సింపుల్ చేద్దాం. ఆ ద్రవంలోనే ఒక చిన్న సిలిండర్ ఆకారంలో ఉన్న భాగాన్ని ఊహించుకుందాం. మన ఫోకస్ అంతా ఇప్పుడు దానిమీద ఉంటుంది. సరే, ఇప్పుడు మనం ఊహించుకున్న ఈ సిలిండర్ బరువు ఎంతో చూద్దాం. స్టెప్ బై స్టెప్ వెళ్దాం. దాని బేస్ ఏరియాని ఏ అనుకుందాం, దాని ఎత్తుని హెచ్ అనుకుందాం. సరేనా? అప్పుడు దాని వాల్యూమ్ అంటే ఘనపరిమాణం ఏమవుతుంది? సింపుల్, ఏ ఇంటూ హెచ్, రైట్? ఇప్పుడు దాని మాస్ అంటే ద్రవ్యరాశి కావాలంటే ఈ వాల్యూమ్ని దాని డెన్సిటీ రోతో మల్టిప్లై చెయ్యాలి. ఫైనల్గా దాని బరువు అంటే వెయిట్ డబ్ల్యూ కావాలంటే ఈ మాస్ని గురుత్వత్వరణం జీతో గుణిస్తే చాలు. చూశారా? అంతా ఒకదాంతో ఒకటి ఎలా లింక్ అయ్యిందో. ఒక్క క్షణం ఆలోచించండి. మనం ఊహించుకున్న ఈ వాటర్ సిలిండర్ పైకి కదలట్లేదు, కిందికి కదలట్లేదు, అప్పుడే ఉంది. మరి న్యూటన్ నియమాల ప్రకారం ఇది మనకు ఒక చాలా ఇంపార్టెంట్ క్లూ ఇస్తోంది. ఏమై ఉంటుందంటారు? ఎస్, కరెక్ట్. ఆ సిలిండర్ సమతాస్థితిలో అంటే ఈక్విలిబ్రియంలో ఉంది. దీనర్థమేంటంటే దానిమీద పనిచేస్తున్న అన్ని ఫోర్సెస్ ఒకదానికొకటి బ్యాలెన్స్ అయిపోయాయి. పైకి లాగే బలాలు కిందకి లాగే బలాలను పర్ఫెక్ట్గా క్యాన్సిల్ చేస్తున్నాయన్నమాట. ఇదే మన విశ్లేషణలో కీ పాయింట్. సరే, ఆ బలాలు బ్యాలెన్స్డ్గా ఉన్నాయని మనకు తెలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి? అసలు ఆ వాటర్ సిలిండర్పై ఏ బలాలు పనిచేస్తున్నాయో వాటిని ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేద్దాం. మన సిలిండర్పై మొత్తం 3 మెయిన్ ఫోర్సెస్ పనిచేస్తున్నాయి. మొదటిది దాని సొంత బరువు డబ్ల్యూ. ఇది భూమి గ్రావిటీ వల్ల కిందకు లాగుతుంది. రెండవది దాని పైభాగంలో ఉన్న గాలి అంటే మన వాతావరణం కలిగించే ఒత్తిడి వల్ల వచ్చే బలం P0A. ఇది కూడా కిందకే పనిచేస్తుంది. ఇక మూడవది, ఇదే చాలా ఇంట్రెస్టింగ్, సిలిండర్ కింద ఉన్న నీరు దాని పైకి నెట్టే బలం PA. ఇప్పుడు మనం ఐడెంటిఫై చేసిన ఈ బలాల బ్యాలెన్స్ని ఒక సింపుల్ ఈక్వేషన్గా రాసేద్దాం. లాజిక్ చాలా సింపుల్. పైకి పనిచేసే మొత్తం బలం కిందకి పనిచేసే మొత్తం బలాలకు సమానంగా ఉండాలి. అంతే. దీన్నే మనం మ్యాథమెటికల్గా రాస్తే ఇలా ఉంటుంది. PA అంటే పైకి నెట్టే బలం. ఇది కిందికి పనిచేసే 2 బలాలు అంటే P0A మరియు Wల మొత్తానికి సమానం. ఈ సింపుల్ ఈక్వేషనే మన మిస్టరీని సాల్వ్ చేయడానికి బేస్. మనమిప్పుడు దాదాపు ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. ఈ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ని వాడి ఒక నిర్దిష్ట లోతులో ప్రెషర్ కోసం అసలైన ఫార్ములా ఎలా వస్తుందో చూద్దాం. ద బిగ్ రివీల్ అనమాట. మీకు గుర్తుందా? మనం ముందే సిలిండర్ బరువు W=AH అని లెక్కించాం కదా. ఇప్పుడు ఆ విలువని మన మెయిన్ ఈక్వేషన్లోని W ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు మన ఈక్వేషన్ PA=P0A ప్లస్ AHρgగా మారిపోతుంది. ఈ కొత్త ఈక్వేషన్ని ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇందులో ప్రతి టర్మ్లోనూ అంటే ఎడమవైపు కుడివైపు ఉన్న 2 భాగాల్లోనూ A కామన్గా ఉంది. మ్యాథ్స్ ప్రకారం ఇలా కామన్గా ఉన్నప్పుడు మనం మొత్తం ఈక్వేషన్ని Aతో డివైడ్ చేస్తే ఈక్వేషన్ చాలా సింపుల్గా మారిపోతుంది. ఆ ఏని అలా తీసేయగా మనకు మిగిలిందే ఈ అద్భుతమైన ఫార్ములా P=P0 ప్లస్ Hρg.
ఒక ద్రవంలో హెచ్ అనే లోతు దగ్గర ఉండే మొత్తం పీడనాన్ని చెప్పే మ్యాజిక్ ఫార్ములా ఇదే. ఇందులో P0 అనేది మన చుట్టూ ఉన్న గాలి ఒత్తిడి, అది హెచ్రోజీ అనేది కేవలం నీటి లోతు వల్ల అదనంగా వచ్చి చేరే ఒత్తిడి. సో ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, నీటిలో ఉండే ప్రెషర్ అనేది ఆ కంటైనర్ షేప్ మీద గాని, అది ఎంత వెడల్పుగా ఉందనే దానిమీద గాని అస్సలు ఆధారపడదు. అది కేవలం ఎంత లోతులో ఉన్నాం అనే దానిమీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. అందుకే ఒకే లోతులో ఏ పాయింట్ దగ్గర చూసినా ప్రెషర్ ఒకేలా ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంది కదా! సరే, ఇప్పుడు ఈ ఫార్ములాని రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చో చూద్దాం. నీటిలో రెండు వేర్వేరు లోతుల మధ్య పీడనంలో ఎంత తేడా ఉంటుందో ఎలా లెక్కించాలో తెలుసుకుందాం. ఓకే, నీటిలో రెండు వేర్వేరు లోతులను ఊహించుకుందాం. ఒకటి H1, ఇంకొకటి H2. మన ఫార్ములాను వాడితే ఆ రెండు లోతుల దగ్గర పీడనాలు P1 మరియు P2 అవుతాయి. ఈ రెండు ఈక్వేషన్స్లో వాతావరణ పీడనం P0 కామన్గా ఉండటం గమనించండి. ఇప్పుడు మనం P2 నుంచి P1ని తీసేస్తే, అంటే సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుంది? చూడండి, రెండిట్లోనూ కామన్గా ఉన్న వాతావరణ పీడనం P0 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు మనకు మిగిలేది పీడనంలోని తేడా. అది ρgH2 - H1కి సమానం. అంటే పీడన వ్యత్యాసానికి వాతావరణ పీడనంతో అస్సలు సంబంధం లేదన్నమాట. ఇక్కడ H2 - H1 అనేది ఆ రెండు పాయింట్ల మధ్య ఉన్న వర్టికల్ డిస్టెన్స్. దాన్ని సింపుల్గా H అని రాసుకుంటే మన ఫార్ములా ఇంకా సింపుల్గా P2 - P1 ρgHగా మారిపోతుంది. స్విమ్మింగ్ పూల్లో మన చెవుల మీద ప్రెషర్ పెరగడానికి కారణం ఇదే. మనం లోపలికి వెళ్లే కొద్దీ ఈ H పెరుగుతుంది. దాంతో ప్రెషర్ డిఫరెన్స్ కూడా పెరుగుతుంది. సరే, ఈ టాపిక్ని ముగించే ముందు ఈ ప్రెషర్ డిఫరెన్స్ అనే కాన్సెప్ట్ మనల్ని ఇంకో పెద్ద ప్రశ్నకు దారితీస్తోంది. అదేంటంటే, అసలు వస్తువులు నీటిలో ఎందుకు తేలుతాయి? దాని వెనుకున్న రహస్యమేంటి? ఒక్కసారి ఆలోచించండి. నీటిలో మునిగిన ఏ వస్తువుకైనా కింది భాగం పైభాగం కన్నా ఎక్కువ లోతులో ఉంటుంది కదా. అంటే దాని కింది భాగం మీద ఎక్కువ ప్రెషర్ పడుతుంది. దానివల్ల కింద నుంచి పైకి నెట్టే బలం పైనుంచి కిందకి నెట్టే బలం కన్నా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా నెట్గా పైకి పనిచేసే ఒక బలం క్రియేట్ అవుతుంది. మరి ఈ పీడనంలో తేడా వల్ల పుట్టిన ఈ పైకి నెట్టే బలమే పెద్ద పెద్ద షిప్లు, మంచుకొండలు నీటిపై తేలడానికి అసలు కారణమంటారా? ఈ ప్రశ్నతో ఈరోజు విశ్లేషణను ముగిద్దాం. దీని గురించి మీరు కూడా ఆలోచించండి.